జనరల్‌గా ఏదైనా గ్రామంలో ఓ 2, 3 ఉద్యోగాలుంటే చిన్న చిన్న గ్రామాల్లో చాలా గొప్పగా భావిస్తుంటాం. అదే ఇంకొంచెం పెద్ద గ్రామాల్లో ఒక 5, 10 ఉద్యోగాలంటే గొప్పగా భావిస్తాం. ఒక మేజర్ పంచాయతీ లాంటి గ్రామాల్లో అయితే ఒక 20, 30 ఉద్యోగాలుంటే చాలా గొప్పగా భావిస్తాం. ఆ ఊరిని ఒక విద్యల గ్రామంగా మనం అందరం కూడా పరిగణిస్తా ఉంటాం. కానీ ప్రస్తుతం నేనుండే గ్రామంలో కేవలం 35 అంటే 35 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. అటు ఎంప్లాయీస్ చూస్తే 40కి పైగా ఉద్యోగాలున్నటువంటి గ్రామం. ఈ గ్రామం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొత్తపల్లంకి గ్రామం. ఒక చిన్న హామ్లెట్ విలేజ్ ఇది. చూసుకోవచ్చు. ఏదైతే నేను నిల్చున్నానో ఆ చివర మీకు కనిపిస్తా ఉందో కరెంట్ పోల్ ఏదైతే కనిపిస్తా ఉందో అక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ ఇటువైపు చూసుకుంటే ఎవరైతే ఈ పెద్ద మనుషులు నిల్చున్నారో ఆ చివర మనం చూసుకుంటే ఒక చిన్న షెడ్ కనిపిస్తుంది. షెడ్‌లో కారుంది. ఇదే ఈ గ్రామం. మరో పక్క మనం చూసుకున్నట్లయితే నా ఎడమ వైపు ఉన్నటువంటి ఇల్లులు, నా కుడివైపు ఉన్నటువంటి ఇల్లులు. సో, ఇదే ఈ గ్రామం యొక్క వైశాల్యం కూడా ఇంత తక్కువనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనీసం ఒక 100 మీటర్ల పొడవు కూడా ఉండదు ఈ ఊరు. ఇంక వెడల్పు చూసుకుంటే ఏదైతే ఒక చిన్న సీసీ రోడ్డుకి అవతల ఇల్లులు, నెక్స్ట్ ఇవతల ఇల్లు. ఇంతే ఈ గ్రామంలోనే సుమారు 35 ఇల్లులున్నాయి అంతే. చాలా చిన్న ఇల్లు 35 ఇల్లులున్నాయి. కానీ ప్రతి ఇంటికి 1-2 వరకు ఉద్యోగాలున్నాయి. ఎస్ఐలు కావచ్చు, సీఐలు కావచ్చు, కానిస్టేబుల్ నుంచి అటు జిల్లా ఎస్పీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఊర్లో ఉన్నారు. టీచర్స్ కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి అటు దేశ సేవ అందించే మిలిటరీలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఊర్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిజంగా ప్రతి ఒక్కరు చాలా గర్వపడాల్సినటువంటి విలేజ్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎంతో ఇన్స్పిరేషన్, ఒక జిల్లాకి ఇన్స్పిరేషన్, ఒక జిల్లాకి కాదు రాష్ట్రానికి నిజంగా ఇన్స్పిరేషన్‌గా తీసుకొచ్చింది. ఎందుకంటే చాలా చిన్న గ్రామం, హ్యామ్లెట్ విలేజు. కేవలం 35 అంటే 35 అందరూ కూడా రైతు కుటుంబాలే. మళ్ళీ వీళ్ళందరూ కూడా వీళ్ళు పూర్వీకులు ఎక్కడి నుంచో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వచ్చినటువంటి చరిత్ర కూడా కాదు. కేవలం వీళ్ళందరూ స్వయం శక్తితో, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఒక చిన్న రైతు కుటుంబాల నుంచి ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. చెప్పండమ్మా, ఏం పేరు మీ పేరు? వెళ్ళిపోయి సత్తామండి. ఆ! ఏం చేస్తుంటారు మీ పిల్లలు? మా పిల్ల ఉద్యోగం చేస్తారు. ఏ ఉద్యోగాలు చేస్తుంటారు? పోలీసు ఉద్యోగం. ఆ! ఉం. ఎంతమంది మీకు పిల్లలు? ఇద్దరే, ఆ! ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరు అబ్బాయిలు పోలీసులేనా? ఉం. ఆ! జైలు వార్డును జైలు వార్డుగా ఉం. ఎక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు? ఈ ఉద్యోగులు అక్కడ ఆ! అటు ఊరి సైడ్ ఇటు. ఇంకొకరా? ఆ. ఆహా! ఓకే. ఆ. మీ కోడలు కూడా ఉద్యోగమే. ఆ. ఆ! చెప్పండి, మీరేం చేస్తుంటారు? మేమండి ఇది ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తానండి ప్రజెంట్. మా గ్రామంలోనే మా తండ్రులు తాతల నుంచి కూడా 90 సంవత్సరాల క్రితం పొలాలకు దగ్గరగా ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇల్లులు కట్టుకోవడం వల్ల ఇది ఒక వీధిగా ఒక గ్రామంగా ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్ల మేము ఎడ్యుకేటెడ్గా చదువుకున్న ఆలోచన వాళ్ళ ద్వారా జరిగింది. ఆ విధంగా మా పిల్లలు కూడా అదే విధంగా చదవాలని ఆకాంక్షతో చదివిస్తున్నాము. మా తల్లిదండ్రులు పడిన కష్టం, కృషి ఫలితంగా వివిధ జాబులు, వివిధ కేటగిరీల్లో అందరూ కూడా ఉద్యోగాలు సంపాదించారు. అలాగే అవేర్నెస్ ఏంటి, మా కొత్తపల్లికి గ్రామం ఏంటంటే ఏ విషయంలోనైనా ఒకరు నిర్ణయం తీసుకున్నారు, అందరూ దాన్ని కట్టుబడి ఏకతాటి మీద ఉండడం జరుగుతుంది. అలాగే మా గ్రామ అభివృద్ధికి కూడా ఏ అవసరానికైనా అందరూ ఉద్యోగస్తులు కూడా సహాయ సహకారాలను అందిస్తారు. ఆర్థికంగా కూడా తోడ్పాటు వల్ల ఈ పరిశుభ్రంగా కూడా గ్రామాన్ని ఉంచుకుంటున్నాము. అయితే మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి సివిల్ ఇంజనీర్గా చేస్తున్నాడు ప్రైవేట్గా. రెండో అబ్బాయి ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాడు. మీరు చెప్పండి, మీరు ఏంటి ఏ ఉద్యోగం చేస్తున్నారు? నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండి. మా లైఫ్ పార్ట్నరు మా మిస్సెస్ లెక్చరర్ ఓకే. గవర్నమెంట్ కాలేజే. ఓకే. బోత్ ఆఫ్ ఐఎమ్ ఇన్ దట్ జడ్పిహెచ్ఎస్ ఓకే. వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. మా మిస్సెస్ ఆల్సో దేర్ తాండూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్. అయితే అసలు ఇంతమంది ఉద్యోగాలు, అసలు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ ఊరికి? ఇన్స్పిరేషన్ అనేది బిగినింగ్లో మాకు మేమే తీసుకున్నామండి. ఇది First? నుంచే స్టార్టింగ్. మై బ్యాచ్ ఇది ద ఫస్ట్. మేము ఇద్దరం ఉన్నామండి. మా అదే వరుసకి బావ అవుతాడు ఆయన. ఈయన రంభా శ్రీనివాసరావు. అలాగే రంభా శ్రీనివాసరావు అని ఆయన మా మామయ్య గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి. ఆయన దురదృష్టవశాత్తు ఆయన లేకుండా పోయాడు. అంటే ఆయనతో మీకు ఇన్స్పిరేషన్ మీ గ్రామంలో స్టార్ట్? మాకు మేము కానీ ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. నేనే వాళ్ళకి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఆయనకి సీనియర్ కాబట్టి. బట్ జాబ్ మాత్రం ఆయనకే ముందు వచ్చింది ఒక 2 years బిఫోర్గా. ఏదైనా కానీ ఆయనతో స్టార్ట్ అయింది జాబుల జాతర అనేది, అక్కడ నుంచే స్టార్ట్ అయింది అంటారు. స్టార్ట్ అయింది అక్కడ.
ఆ తర్వాత కూడా మేము కష్టపడి పైకొచ్చి కూడా మిగిలిన పిల్లలు ఊర్లో ఎవరు కూడా మాది ఇంతే అని అనుకోకుండా నేను కూడా సాధించాలని ప్రతి ఒక్కరు అలా అనుకుంటూ రావడం వల్ల ద మెయిన్ ఇన్స్పిరేషన్ వాళ్ళ అంతరాత్మ వాళ్ళు చెప్పింది కాబట్టి ఈరోజు మా విలేజ్ చిన్నది అయినప్పటికి కూడా చాలా పురోభివృద్ధిలో ఉంటూ ఇంకా రావాలని ఇంకా కోరుకుంటున్నాం. ఫ్రమ్ బాటమ్ టు టాప్ లెవెల్కి మా విలేజ్ నుండే డిస్ట్రిక్ట్లో ఉండాలి అనే ఒక యాస్పిరేషన్ కూడా బాగా పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు విజయనగరం జిల్లాలో మేము నెంబర్ 1గా ఉండాలని కోరుకున్నాం కాబట్టి అలాగే వచ్చాం. ఎందుకంటే ఈవెన్ క్లరికల్ సెక్షన్ నుండి చివరికి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా మా విలేజ్ నుండి రావడం జరిగింది. సో మీరు చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేస్తాం. మా పిల్లలు మాత్రం పెద్ద పాప స్కూల్ టీచరు, అబ్బాయి ఏమో పోలీసు, కోడలు ఏమో ఎన్సీసీ ఆఫీసరు, ఇంకో చిన్న పాప వ్యాపారం. ఇప్పుడు 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 మీ వయసు ఎంత ఉంటుంది? నాది 64 అండి. 64 సంవత్సరాలు. మీకు ఇదే ఊరు, ఇందులో పుట్టి పెరిగారు. మా నాన్నది మీ అంటే మీ ముందు ఎవరైనా నిన్ను ఎప్పుడైనా ఉద్యోగాలు చేశారా? లేదండి. నేను కూడా ఉద్యోగం చేయలేపన్నా. వీళ్ళందరూ ఉద్యోగం చేసేటప్పటికి చిన్న పట్టుదల వచ్చి మా పిల్లలు కొంచెం అలాగా చిన్న ఇచ్చేసారు. ఇప్పుడు ఇంతమంది ఉద్యోగస్తులు, మీ పిల్లలతో సహా మీ కోడళ్ళు, మీ పిల్లలు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మీ గ్రామంలో ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంటే ఒకసారి చూస్తుంటే, మీ గ్రామాన్ని తలుచుకుంటే ఒకసారి ఎలాగ అనిపిస్తుంది అంటే గర్వకారంగా అనిపిస్తుందండి. ఇంకా సరదాగా అనిపిస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అన్ని సాధించాలని అనిపిస్తుంది. మేము ఒగ్గిసిన కుర్రోలు సాధించాలని ఒక పట్టుదల ఉంది. పెద్ద మీరు చెప్పండి, మీ వయసు సుమారు 70 పైగా ఉంటాయా? 70 ఉంటాయి. 70. ఓకే. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడు అక్కడ ఇది కానిస్టేబుల్ అండి, ఫైర్ కానిస్టేబుల్. ఒకడు ఎస్ఐ అండి. నేను మామూలుగా వ్యవసాయం చేసేవాడినండి. ఇప్పుడు మీరేమైనా చదువుకున్నారా? నానే చదువు లేదండి, ఒక 5వ తరగతి చదివాడిని. మరి ఇంకా అది మీరు 5వ తరగతి చదువుకున్నారు, మీ పిల్లల్ని పెద్ద పెద్ద డిగ్రీలు పీజీలు చేయించారు. అంటే ఎలా మీకు ఎందుకు ఈ పిల్లల్ని ఇలా చదివించాలనిపించింది? చేయించాడు అంతా. మేము ఇక్కడ కానిస్టేబుల్ ఉండేదండి ఇక్కడ వసాదలోను. అక్కడ మామూలు రెసిడెన్స్ కొద్ది పెట్టారు. పెట్టిన కుర్రోళ్ళు మరి అలాగే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చారు. అలాగే వెళ్ళి చదువుకొని వాళ్ళే చేశారండి. మనకు చెప్పడానికి చేయడానికి మనకి లేదండి, అవకాశం లేదండి. ఇది సరిగ్గా లేదు కదా, ఏంటి చదువు ఎక్కువ లేదు కదండి. సో వాళ్ళే కష్టపడి చదువుకున్నారు. వాళ్ళే కష్టపడి వాళ్ళే చెప్పుకొని చేసుకున్నారండి. మా తండ్రికి నేనైనా బండి తోలుకోవడం, దున్నుకోవడం, ఈ రాత్రిలో ఏ పొగలు ఎలాగో మా పెద్దలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టించారండి. ఈ పొలాలకు దగ్గరనే. మరి మా వాళ్ళకి మరి ఇక్కడే పుట్టామట మేము. మా పెద్దలు మాత్రం ఇక్కడ ఇక్కడికి 96కు ముందు ఏం చేసేవారు ఊర్లో అందరూ? 96కు ముందు మరి అంతా ఇక్కడే వ్యవసాయమేనండి. ఉద్యోగం చేసిన ఎవరు లేరండి, అక్కడ లేడండి ఇక్కడ. మా కర్రలు ఏంటి, మామేటండి, ఊళ్ళు లేదు. అలాగే మరి దేవుడు చేసాడండి. అంటే మరి మేము చెప్పినట్టు కాదు, భగవంతుడు కుర్రోళ్ళకి కూడా ఎవరైనా అడుగుతుంటారా మిమ్మల్ని ఊర్లోకి వచ్చి, ఇంతమంది ఎలా ఉద్యోగాలు ఏంటి, అంత ఎలా చదువుకున్నారు? అడుగుతారండి. చిన్న ఊరైనా ఇంటింటికి ఉద్యోగం అని అంటారండి. ఏంటండి ఉద్యోగం అంతే. వాళ్ళందరూ అలా కనిపినప్పుడు ఏమనిపిస్తుంది మీకు అందరూ అలా అంటుంటే? భగవంతుడు ఇచ్చాడు, ఈ కష్టపడ్డారు ప్రతి ఒక్కడు కూడా. మామూలుగా తిరిగిదాం, ఊళ్ళకి వెళ్దాం, నెక్స్ట్ సినిమాలకు వెళ్దాం అని ఇంకా ఇది చేసేవారు కాదండి. అలాగే మరి కష్టపడి అలాగే మరి మనం చెప్పడం వరకే చేసినాక మనకి లేదు, కష్టపడాలరా. ఆ మాస్టర్ గారు కూడా చెప్పారు శుభ్రంగా చదువుకుంటారని. అంటే ఎప్పుడెప్పుడు కలుస్తుంటారు ఊర్లో అందరూ? ఒక సాయంత్రం పూట కలుస్తామండి. ఏదైనా గ్రామంలోనో ఏదైనా సందర్భం అయితే కలుస్తాము. అంటే ఇప్పుడు అందరూ బయట ఉన్నారు ఉద్యోగస్తులు, వాళ్ళందరూ ఎప్పుడు వస్తుంటారు జనరల్ ఊర్లో? సంక్రాంతికి ఎక్కువ వస్తారండి. ఎక్కువ వస్తారు, అందరూ మాట్లాడుకుంటాం, అందరం కూర్చుంటాం. ఎస్పీ అందరూ వస్తారు, అందరూ ఒరే వేసా అనుకొని ఉంటాం. అంతే. ఇక్కడ మరి ఇంకా ఆ తేడాలు లేకుండా జనరల్ గా మనం బయటికి వెళ్తే ఒక చిన్న పోలీసులు కానీ ఇంకా అధికారులు చూస్తే భయపడతాం, సార్ అని పిలిచి మనం పని చేయించుకోవడానికి చూస్తుంటాం. మరి ఒక ఎస్పీ, ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఇంత పెద్ద అధికారులు మన కళ్ళ ముందుకు వచ్చి అరే ఊరే అని పిలుచుకుంటుంటే ఎలా అనిపిస్తుంది ఒకసారి? ఎలాగ అనిపిస్తుంది అంటే మంచి గర్వంగా అనిపిస్తుంది అండి. మేము పెద్దోళ్ళం కాబట్టి ఏమన్నా లేడు అనరు, ఒరే మా అంటారు. నేను ఒరే అంతనా, ఏ రాకృష్ణ అంతనా, ఏ వర్లే అంతనా, అది అలాగే పోతాను అంతే. ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందరూ ఇలాగ ఉండడం వల్ల బాగా ఇంకా మరొక 10 సంవత్సరాలు బతకడానికి
ఈ ఆదాయం వచ్చినట్టు అనిపిస్తుంది. అంత గర్వంగా ఉంది మా ఊరు చూస్తే. ఏ బస్సులోనైనా సరే ఎక్కడికి వెళ్ళా ఒరే బాగా మీ ఊర్లోనే ఏంటి అలాగా బాగా ఏంటి మీ ఊర్లోనే అలాగా అంతరా అంత అక్కడ ఎలాగ ఉంటుంది అంతే మాకు ఇంకా ఒళ్ళు పొంగిపోతుంది. ఇంకా అంత బాగా ప్రతి ఒక్కరు అంతే మాకు ఎంత అలాగ ఉంటుంది అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళి అలాగే అంటారా మరి బాబా మన పేపర్లు చూసారా ఏంట్రా మీ ఊరు అది అంతేంట్రా అంటాను మరి అంతే ఇంకేంటి అలాగ ఉంది. వ్యవసాయం కూడా ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎక్కడో మీరు తెలంగాణ వికారాబాద్లో ఉంటారు, ఒకసారిగా మీ ఊరు గుర్తొచ్చినప్పుడు కానీ మీ ఊరికి వచ్చినప్పుడు కానీ ఇంతమంది ఎంప్లాయీస్ అయ్యారు, ఒకసారి ఆ రోజు మీరు బాగా చదువుకున్నారు, స్టార్టింగ్లో మీరు ఉద్యోగం సాధించారు, మిమ్మల్ని చూసి ఇంతమంది ఒకేసారి ఇంతమంది ఒకరు డే బై డే పురోగతి సాధిస్తూ ఇంతమంది ఉద్యోగాలకు వెళ్ళడం ఎలా అనిపిస్తుంది ఒకసారి ఊరిని గుర్తు చేసుకుంటుంటే? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై విలేజ్. ఇందులో నేను ఎవరో ఆలోచించాల్సింది ఇంకేమీ లేదు. మా గ్రామం అంటేనే ఒక గర్వపడే విజయనగరం జిల్లాలోనే మేము గర్వపడేటట్టు మా గ్రామం తయారైందని ఫీల్ అవుతాం మేము. మీరు చెప్పండి, ఒక సర్పంచ్గా కూడా పనిచేశారు, ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఊర్లో పరిస్థితి ఒకసారి మీకు ఊరంతా గురించి మీకు బాగా తెలిసి, ఎందుకంటే ఇప్పుడు మీరు హ్యామ్లెట్ విలేజ్ అయినప్పటికీ సర్పంచ్ అంటే ఒక 3-4 ఊర్లు కలిపితే కానీ ఒక పంచాయతీ అయితే ఉంది. సో ఎందుకంటే ఊర్లో విషయాలన్నీ మీకు బాగా తెలుసు, ఒక్కొక్కరి సంగతి ఏం తెలుసు, ఎందుకంటే ఎవరైనా ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. సో ఎలా అనిపిస్తుంటుంది పలానా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంక్వైరీ అవుతుంటుంది, పోలీస్ ఎంక్వైరీ, ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎలా అనిపిస్తారు అన్నప్పుడు? మా విలేజ్ అయితే ఈ యామ్లెట్ విలేజ్, కొత్తపల్లి విలేజ్ అందరూ ఏకతాటిగా ఉంటామండి. ఎవరో ఒక నిర్ణయించి మంచి చెడ్డ గురించి ఆలోచిస్తాము. మంచి నిర్ణయం అయితే అందరూ కమిట్మెంట్ అయ్యి ఒక మాట మీద ఉండి అదే ఫాలో అవుతామండి. ఒక ఆంజనేయ స్వామి తీర్థమాసం జరగాలనుకుంటే ఎటు ప్రోగ్రాం పెట్టుకుందాం, ఆ ప్రోగ్రాం ఎటు చేసుకుంటే అవి పెట్టుకుందాం, బాగానే ఉంటుంది చేసుకుందాం, అలాగే ఏకతాటిగా ఒక అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఆర్థికంగా మీకు ఇబ్బంది లేదు, మరి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నారా? మా గ్రామం నుంచి అండి ప్రణాళిక ఇప్పుడు ఇది ఉన్న ఈ సీసీ రోడ్డు ఉన్నదనుకోండి, ఆ ఎస్సీలో అప్పుడు ఉండడం వల్ల అప్పుడు గవర్నమెంట్ టైంలోనే మా మంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా గ్రాంట్ తెప్పించి సీసీ రోడ్డు చేయించారండి. అంటే మీ ఎంప్లాయీస్ అందరూ కలిపి గ్రామానికి ఇంకేదో చేద్దామని ఆలోచనతో ఏమైనా ఉన్నారా అంటున్నాం? ఇప్పుడు రామకోలి పునర్నిర్మాణం చేద్దామని ఆలోచన మీద ఉన్నామండి. ఎండోమెంట్ ద్వారా అప్పుడు పెద్దలు కట్టించారు, దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం గురించి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టించామండి, ఇంకా శాంక్షన్ కాలేదు, దాని గురించి ట్రై చేస్తున్నాము గ్రామానికి మళ్ళీ. అంటే ఇప్పుడు మీరు గ్రామంలో మీ పెద్దలందరూ, ఎందుకంటే ఊర్లో ఉంటారు మీరు, వాళ్ళందరూ బయట ఉంటారు, మీరు అందరూ ఒక నిర్ణయం తీసుకుని చెప్తే వాళ్ళు ఓకే అంటారు దానికి? ఓకే అంటారండి, వాళ్ళ కాంటాక్ట్ అవుతాం. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత అందరినీ కూడా అందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, ఆ గ్రూప్లో డిస్కషన్ పెట్టుకుంటాం, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారో, ఏ అభిప్రాయం మంచిది అయితే దాన్ని పాటిస్తాం. ఇప్పుడు ఎవరైనా నిరుపేద పిల్లలు ఉన్నారనుకోండి, సంథింగ్ వాళ్ళకి చదివించుకోవడానికి కానీ ఏమైనా ప్రోత్సాహం ఉంటుందా? ఎవరైనా పిల్లడు ఎడ్యుకేటెడ్గా ఉన్నారంటే వాడికి మెటీరియల్కి ఇవ్వడం కానీ ఏదైనా ఉన్న తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా సపోర్ట్గా ఉంటారండి, వాళ్ళకి సహాయం చేస్తారు, అలాగే మెటీరియల్ రూపంలో అందిస్తారు, గైడెన్స్ కూడా ఇస్తారు, ఎలా చదివితే ఎలా బాగుంటుంది ఏంటనేది. ఇన్స్పిరేషన్ ఒకరి నుంచి ఒకరు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఆదర్శంగా ఉంటారు, అలాగే డిసిప్లిన్గా ఉంటారండి. ఎక్కువ వ్యసనాలకి అంటే ఈ ఊర్లో ఎక్కువ వ్యసనాలు అంటూ ఎక్కువ లేదు, అందరూ కూడా అదే కూడా ఏంటంటే మంచి క్వాలిటీ గుడ్ బాయ్స్గా ఉండాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఉంటాం. సో ఇది గ్రామం చూసా, ఒక్కొక్కరు కూడా వారి కళ్ళల్లో ఆనందం మనం చూడవచ్చు, వారి పిల్లల గురించి చెప్తూ, వారి గ్రామానికి చెప్తూ, ఎందుకంటే వారి గ్రామం గురించి ఒక్కొక్కరు అటు పేపర్లో చూసాం, టీవీలో చూసాం, మీరు ఇలా మాట్లాడడం చూసాం, మీ పిల్లలు ఎంత ప్రయోజకులు అయ్యారని పేపర్లో చూసాం, లేదంటే పలానా దగ్గర మీ అబ్బాయి కనిపించాడు, అక్కడ మీ అబ్బాయిని అడిగితే పలానా ఉద్యోగం చేస్తున్నారని చెప్తే అంతా మేము చాలా గర్వపడుతున్నాం, బయట వాళ్ళందరూ చెప్తుంటే. అదేవిధంగా ప్రతిదీ అంటే సామాజిక మాధ్యమాలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, ఇలా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ గ్రామానికి చేరుతుంది, వాళ్ళ గ్రామ సక్సెస్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న పట్ల అందరూ చూడ ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో మనం చూసాం. అయినా అంటే పిల్లలు ఇప్పటికీ మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా, ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా వ్యవసాయాన్ని కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఏదైనా సెటిల్ అయ్యారంటే గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవడం, అక్కడితో ఆపేయడం, వ్యవసాయాన్ని కూడా పక్కన పెట్టేసి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవసాయం కూడా రియల్ ఎస్టేట్గా మారిపోతున్న పరిస్థితి. కానీ వాళ్ళ పిల్లలు మంచి స్థాయిలో ఉండి సెటిల్ అయిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా తన పని అంటే తన వ్యవసాయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా వ్యవసాయం చేస్తూనే, అవసరమైతే ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తూ, వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం అందిస్తూ బాగా చదువుకోండి. ఎందుకంటే ఇంతమంది ఇన్స్పిరేషన్ అటు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న వల్ల వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా బాగా చదువుకోవాలి. 40-45 ఉద్యోగాలు కాదు, సుమారు అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు. మరోపక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నా కూడా వాళ్ళందరూ కూడా చెప్తూ ఆనందపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.